బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో పగిలిపోయింది. ముఖ్యంగా మాధురికి మాస్ వార్నింగ్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. నిన్నటి ఎపిసోడ్లో రీతూని నేలకేసి కొడతా అంటూ మాధురి నోరుజారిన సంగతి తెలిసిందే. దీనిపై నాగ్ సీరియస్ అయ్యారు. నేలకేసి కొడతా, తొక్కుతా, తాటతీస్తా ఏంటి ఇవన్నీ అంటూ నాగ్ క్వశ్చన్ చేశారు. లేదు సార్, నేను బయట ఉంటే ఇలా చేస్తానన్నా అంటూ మాధురి వివరణ ఇచ్చింది. దీనికి కూడా నాగ్ ఫైర్ అయ్యారు. ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి మరి. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో రచ్చ రంబోలా అయ్యేలా ఉంది. ఆడియన్స్ ఎదురుచూస్తున్నట్లుగానే హోస్ట్ నాగార్జున హౌస్మేట్స్ ని ఉతికారేశారు. కొన్ని బోర్డులు చూపించి వాటిని ఎవరికి డెడికేట్ చేస్తారు అంటూ అడిగారు. ముందుగా రమ్యకి అవకాశం ఇచ్చారు. రమ్యను వచ్చి తక్కువ వారాలే అయింది, కానీ హౌస్ 50 రోజులు పూర్తి చేసుకుంది. అక్కడున్న వర్డ్స్లో ఒక వర్డ్ పిక్ చేసి అది హౌస్లో ఎవరికి చెందుతుందో వాళ్ల మెడలో వేసి ఎందుకో చెప్పాలి అని నాగ్ అడిగారు. దీంతో మాధురి మెడలో ఫేక్ బాండ్ బోర్డ్ వేసింది రమ్య. ఆవిడ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోను అని చెప్పారు. ఇప్పుడు మళ్లీ బాండ్స్కే వెళ్తున్నట్లు, అది కూడా కొంచెం ఫేక్ అనిపిస్తుంది సార్ నాకు అని రమ్య చెప్పింది. మనసు మార్చుకుని ఉండొచ్చు కదా అని నాగంటే, నాకు అయితే అలా అనిపించింది అని రమ్య చెప్పింది. పోనీ మాధురితో డిస్కస్ చేశావా అని నాగ్ అడిగితే లేదు సార్, చేయలేదు అని రమ్య చెప్పింది. అంటే నువ్వు కూడా మారిపోయావు అని నాగ్ సెటైర్ వేశారు. నెక్స్ట్ రమ్య మెడలో మేనిపులేటర్ అనే బోర్డ్ వేసింది తనూజ. ఇక కళ్యాణ్ మెడలో ఇమెచ్యూర్ బోర్డ్ వేశాడు డీమాన్. తెలిసో తెలియకో తప్పు చేసినప్పుడు మెచ్యూరిటీతో అది అర్థం చేసుకుని ఒప్పుకోవాలి సార్. తర్వాత అర్థమయ్యేలా చెప్తున్నా వాడు అర్థం చేసుకోకుండా ఇప్పటికీ వెన్నోపోటు పొడిచారు. మోసం చేశారని అదే అంటున్నాడు సార్ అని డీమాన్ అన్నాడు. ఇక నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పావు అని కళ్యాణ్ని సూటిగా అడిగారు నాగార్జున. తనూజ సార్ అని కళ్యాణ్ అనగానే ఏం మరి ఎందుకు చేయలేదు అంటూ నాగ్ అడిగారు. మరోవైపు కళ్యాణ్ మెడలో ఫ్లిప్పర్ బోర్డ్ వేశాడు ఇమ్ము. ఇక ప్రోమో చివరిలో ఫౌల్ మౌడ్ అనే బోర్డ్ మాధురి మెడలో వేసింది రీతూ. జుట్టుపట్టుకుని నేలకేసి కొడతాను, నీ బిహేవియర్ బాగోదు, అది ఇది అని చాలా మాటలు అనేసింది సార్ అని కంప్లైంట్ ఇచ్చింది రీతూ. సుమన్ గారు డబ్బులు అడిగారు సార్, డబ్బులు ఇవ్వమని కాని ఇవ్వకుండా తీసుకెళ్లి డీమాన్కి ఇచ్చింది సార్. ఇలాంటి విషయాలన్నీ బయట చేసుంటే, అంటే బిగ్ బాస్ హౌస్లో కాకుండా బయట చేసుంటే జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేదాన్ని అన్నాను అంటూ మాధురి చెప్పింది. దీంతో మాధురి ఆఖరిసారిగా చెప్తున్నా, నేలకేసి కొడతా, తొక్కుతా, తాట తీస్తా అంటే అని నాగార్జున సీరియస్ అయ్యారు. సార్ క్లియర్గా అన్నా సార్, బయట ఇలాగే చేసుంటే నాకు అని మాధురి క్లారిటీ ఇవ్వబోయింది. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండమ్మా, బిగ్ బాస్ హౌస్లో కాదు అంటూ నాగ్ వార్నింగ్ ఇచ్చారు.